బెంగాల్ స్టూడెంట్ రీతు సాహు అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. విశాఖలోని కేజీహెచ్కు చేరుకున్నారు అధికారులు. ఆ కేసులో ఏపీ పోలీసులు విచారణను ఛాలెంజ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రీతు సాహు తండ్రి తన కూతురిది ఆత్మహత్య కాదని, మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని తగిన న్యాయం చేయాలని కోరారు. సీబీఐ అధికారులు దర్యాప్తులో భాగంగా విద్యార్థిని రీతు సాహు పోస్టుమార్టం రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ వంటి కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించారు. అప్పటి విచారణ కమిటీ కేజీహెచ్ సూపరింటెండెంట్ వద్ద నుంచి కీలకమైన సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఈ ఘటన 2023 జూలై 14న జరగ్గా ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో ఇంకెన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తాయో చూడాలి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో సంచలనం సృష్టించిన బెంగాల్ స్టూడెంట్ రీతు సాహు అనుమానాస్పద మృతి కేసులో ప్రస్తుతం సీబీఐ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే విశాఖ కేజీహెచ్ కు సీబీఐ బృందం చేరుకున్నారు. ఇద్దరు అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక అధికారితో పాటు ఇక్కడ విశాఖకు చెందినటువంటి సీబీఐ అధికారి విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆఫీసులో అప్పటికి జరిగినటువంటి పోస్టుమార్టం రిపోర్టు, అదేవిధంగా ఆమెకి అందించినటువంటి ఈ ట్రీట్మెంట్ సంబంధించి అనేక వివరాలను కూడా ప్రస్తుతం దాన్ని సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఆరా తీయడం జరిగింది. దీని మీద ప్రస్తుతం అయితే విశాఖలో మళ్లీ సంచలనం రేపింది. ఎందుకంటే 2023 జూలై 14వ తేదీన జరిగినటువంటి బెంగాల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి కేసు అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనికి బాధ్యులను చేస్తూ పలువురు పోలీసు అధికారులతో పాటు మిగతా దానికి కారణమైనటువంటి ఏదైతే ఆకాశ్ బైజూస్ కాలేజీ సంబంధించి యాజమాన్యంతో పాటు అక్కడ సిబ్బంది, అదేవిధంగా హాస్టల్ పై నుండి దూకి చనిపోయిన చెప్తున్నటువంటి ఆ హాస్టల్ సంబంధించినటువంటి వార్డుని మిగతా వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. మొదట దీన్ని సూసైడ్ కేసుగా నమోదు చేసి తర్వాత అనుమానాస్పద మృతి కేసు కింద కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ కేసుకు సంబంధించి రీతు సాహు తండ్రి ఏదైతే ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఇక్కడ విచారణ సరిగ్గా జరగట్లేదు, తమకు న్యాయం జరగలేదని చెప్పేసి హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించడం జరిగింది. దీంతో ప్రస్తుతం సీబీఐ రంగంలో దిగి దీనికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ను కూడా విచారణ దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి అప్పటి ఏదైతే కేజీహెచ్ పోస్ట్ మార్టం నిర్వహించారు కాబట్టి అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ సక్రమంగా జరిగిందా లేదా, అసలు ఏ కారణం చేత ఆమె చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆమె చనిపోయిందా, అంటే ఎవరైనా తోయడం కానీ ఇలా ఏం జరిగిందా. అప్పట్లో సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి. ఆమె పైనుండి కింద పడిపోయినటువంటి టైమింగ్ ఒకటి ఉంటే ఆమె మెట్లపై నుంచి వెళ్తున్నటువంటి టైమింగ్ కూడా వేరే ఉండడంతో దీని మీద అనేక అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అప్పట్లో కేసు విచారణ సరిగ్గా జరగలేదని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఏదైతే రీతు సాహు వాళ్ళ తండ్రి ఈ కేసు సంబంధించి అప్పటి ప్రస్తుత ఏదైతే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిసి ఈ కేసుకు సంబంధించి విచారణ సక్రమంగా జరిపించాలని చెప్పేసి కోరడంతో ఇప్పుడు ప్రస్తుతానికి సిపి అయినటువంటి శంకరప్రసాద్ బాగ్చి అప్పుడు ప్రత్యేక అధికారికి వచ్చి దీని మీద కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మాత్రం ప్రస్తుతం సిబిఐ అధికారులు రంగంలో దిగడంతో మళ్ళీ టెన్షన్ పట్టుకుంది. ఏదైతే ఆ కేసుకు సంబంధించి అప్పుడు ప్రాసెస్ ఇంటరాగేషన్ అంతా కూడా ఏ విధంగా జరిగింది, ఈ కేసుల్లో సంబంధించి ఎటువంటి విచారణ చేశారు, ఎంతవరకు సక్రమంగా చేశారని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ అవ్వచ్చు, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అందించినటువంటి ట్రీట్మెంట్, అదేవిధంగా ఈమె ఉంటున్నటువంటి సాధన హాస్టల్ సంబంధించి అక్కడ ఏం జరిగింది, వీటన్నిటిని కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ కేజీహెచ్ కి చేరుకున్నారు. అప్పుడు పోస్ట్ మార్టం వేదికలు అదేవిధంగా రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసును కూడా అప్పుడు ఏదైతే ఎయిమ్స్ కూడా రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా ఈ పోస్ట్ మార్టం ప్రాసెస్ ఎలా జరిగింది, ఈమె మృతికి గల ప్రధాన కారణాలు ఏంటి అన్ని కూడా ఆరా తీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి సిబిఐ అధికారులు ఇక్కడ చేరుకుని అప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా పోస్ట్ మార్టం ప్రాసెస్ అవ్వచ్చు, మిగతా అన్నింటికి సంబంధించి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని కీలకమైన ఆధారాలు అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రస్తుతం కలెక్ట్ చేసుకుని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరి కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా ఎటువంటి నిజాలు అనేవి బయటపడతాయో చూడాల్సి ఉంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.